హరి. మరి 9వ తరగతి నుండి భూగోళ శాస్త్రము, చరిత్ర, సివిక్స్ ఇవన్నీ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈరోజు ఎకనామిక్స్ నుంచి మొదటి లెసన్ అండి. పాలంపూర్ గ్రామ కథ అనే పాఠ్యాంశం నుండి 60 బిట్లతో మేము ముందుకు ర్యాపిడ్గా రావడం జరిగింది. మరి ఇందులో 60 బిట్లు ఉంటాయి. ఒక చిన్న లెసన్ నుంచి 60 బిట్లు తయారు చేశాను. ఎందు గురించి అంటే చాలామందికి టెక్స్ట్ బుక్ దొరకవు, కొన్ని బిట్స్ ఈజీగా ఉండొచ్చు చదివిన వాళ్ళకి. అంటే ఒకవేళ టెక్స్ట్ బుక్ లేకపోయినా కూడా ప్రతి బిట్టు రావాలి అనే ఉద్దేశంతో ప్రతి బిట్టుని ఏరి కోరి కూర్చి తీసుకొచ్చినటువంటి వీడియో అండి. ఒకవేళ మీకు వచ్చిన బిట్టు ఉంటే కొద్ది ఫార్వర్డ్ చేసి చూడండి. మరి ఇందులో అన్ని ఇంపార్టెంట్ బిట్లు ఉంటాయి. టెక్స్ట్ బుక్ చూడకుండా అవసరం లేనటువంటి అన్ని బిట్లను పేర్చడం జరిగింది. కాబట్టి చివరి వరకు చూస్తారని మనవి. మరి మీరు మీ యొక్క కామెంట్ల ద్వారా ఈ వీడియో ఏ విధంగా ఉన్నదని కామెంట్ చేయండి. లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఉత్పత్తి కారకాలలో దేనిని స్థిర మూలధనం? ఉత్పత్తి కారకాలలో దేనిని స్థిర మూలధనం, ఫిక్స్డ్ క్యాపిటల్గా పరిగణించరు? భవనాలు, యంత్రాలు, ముడిసరుకులు, పనిముట్లు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సమాధానం ఆప్షన్ సి, ముడిసరుకులు. ఇక్కడ యంత్రాలు స్థిర మూలధనం, భవనాలు స్థిర మూలధనం, పనిముట్లు స్థిర మూలధనం. ఇక్కడ ముడిసరుకులు అనేవి స్థిర మూలధనంగా పరిగణించరు. రెండవది, పాలంపూర్లో రైతులు ఒకే సంవత్సరంలో 3 వేర్వేరు పంటలు పండించడానికి ప్రధాన కారణం ఏమిటి? పాలంపూర్లో రైతులు ఒకే సంవత్సరంలో 3 వేర్వేరు పంటలు పండించడానికి ప్రధాన కారణం. ఆన్సర్ ఆప్షన్ బి, మెరుగైన సాగునీరు, విద్యుదీకరణ. మెరుగైన సాగునీరు, విద్యుదీకరణ. ఒకే భూభాగంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించే విధానాన్ని ఏమంటారు? ఒకే భూభాగంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను పండించే విధానాన్ని ఏమంటారు? సమాధానం బహుళ పంటల సాగు. బహుళ పంటల సాగు. పాలంపూర్లో వానాకాలం అంటే ఖరీఫ్లో ప్రధానంగా సాగు చేసే పంటలు ఏవి? ఖరీఫ్లో ప్రధానంగా సాగు చేసే పంటలు ఏవి? సమాధానం జొన్న, సజ్జ. జొన్నలు, సజ్జలు. ముడిసరుకులు మరియు చేతిలోని ద్రవ్యాన్ని, ముడిసరుకులు మరియు చేతిలోని ద్రవ్యాన్ని ఆర్థిక పరిభాషలో ఏమంటారు? సమాధానం ఆన్సర్ ఆప్షన్ బి, నిర్వహణ మూలధనం. నిర్వహణ అంటే ఆర్గనైజ్ చేసుకోవాలి. ఏదైనా పనిని కానీ ఏదైనా ఇంటిని ఆర్గనైజ్ చేసుకునే మూలధనాన్నిగా మనకి ముడిసరుకులు, చేతిలోని ద్రవ్యం ఆర్థిక పరిభాషలో నిర్వహణ మూలధనం అంటాం. ఆరవది, రసాయన ఎరువుల మితిమీరిన వాడకం వల్ల పర్యావరణంపై పడే ప్రాథమిక ప్రతికూల ప్రభావం ఏంటి? రసాయన ఎరువులు ఎక్కువ వాడడం వల్ల పర్యావరణంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉంటుంది? సమాధానం బి, నేల సారం కోల్పోవడం. నేల సారాన్ని రసాయన ఎరువులు ఎక్కువ వాడితే నేల సారం కోల్పోతుంది. భారతదేశంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులను మొదటిసారిగా అవలంబించిన రాష్ట్రాలు ఏవి? చాలా ఇంపార్టెంట్ పెట్టండి. భారతదేశంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులను మొదటిసారిగా అవలంబించిన రాష్ట్రాలు. సమాధానం ఆన్సర్ ఆప్షన్ ఏ, పంజాబ్, హర్యానా. పంజాబ్, హర్యానా. 1960ల చివరిలో వచ్చినటువంటి హరిత విప్లవం, 1960ల చివరిలో వచ్చిన హరిత విప్లవం ప్రధానంగా ఏ పంటల ఉత్పత్తి పెరుగుదలకు దారితీసింది? ఏ పంటల ఉత్పత్తి పెరుగుదలకు దారితీసింది? సమాధానం వరి మరియు గోధుమ. వరి మరియు గోధుమ. పాలంపూర్లో సాంప్రదాయ విత్తనాలతో పోలిస్తే హెచ్వైవి
విత్తనాల ద్వారా గోధుమ దిగుబడి హెక్టారుకి ఎంత పెరిగింది? ఇక్కడ హెక్టారు అన్నారు. హెక్టార్ అంటే ఎన్ని ఎకరాలు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. హెక్టార్ అంటే ఏంటి అసలు? గోధుమ దిగుబడి హెక్టారుకు ఎంత పెరిగింది? సమాధానం ఆన్సర్ ఆప్షన్ బి 1300 కేజీల నుండి 3200 కేజీల వరకు హెచ్వైవి విత్తనాల ద్వారా గోధుమ దిగుబడి అనేది హెక్టార్కు పెరిగింది. వ్యవసాయ ఉత్పత్తి కారకాలలో అత్యంత సమృద్ధిగా లభించే కారకం ఏది? వ్యవసాయ ఉత్పత్తి కారకాలలో అత్యంత సమృద్ధిగా లభించే కారకం ఏది? సమాధానం ఆన్సర్ ఆప్షన్ సి శ్రమ. గోవిందు అనే రైతు తన 2.25 హెక్టార్ల భూమిని తన ముగ్గురు కొడుకులకి పంచగా ఒక్కొక్కరికి ఎంత భూమి వచ్చింది? సమాధానం ఆన్సర్ ఆప్షన్ బి 0.75 హెక్టార్లు. 0.75 హెక్టార్లు. సవిత తన 1 హెక్టారు భూమిలో గోధుమ పండించడానికి నిర్వహణ మూలధనం కోసం ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేసింది. టెక్స్ట్ బుక్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడో కూడా తెలియదు. అందుగురించనే అక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ వాటితో సైతం మనకి బిట్టిగా పేర్చడం జరిగిందండి. నిర్వహణ మూలధనం కోసం ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఆన్సర్ 3000 రూపాయలు. సవిత పెద్ద రైతు అయినటువంటి తేజ్ పాల్ సింగ్ వద్ద ఏ వడ్డీ రేటుకు అప్పు తెచ్చుకుంది? ఆన్సర్ 4 నెలలకు 24% వడ్డీ రేటు. మునిగిపోయినట్టే కదా. ప్రభుత్వం 2019 మార్చి నాటికి నిర్ణయించినటువంటి వ్యవసాయ కూలీల కనీస దినసరి వేతనం ఎంత? అది ఎప్పుడు? 2019 మార్చి నాటికండి. వ్యవసాయ కూలీల కనీస దినసరి వేతనంగా ఎంత నిర్ణయించారు? ఆన్సర్ ఆప్షన్ సి 300 రూపాయలు. పాలంపూర్లో ధల అనే వ్యవసాయ కూలీకి రోజుకి ఎంత వేతనం లభిస్తుంది? సమాధానం ఆన్సర్ ఆప్షన్ బి 160 రూపాయలు. అతి తక్కువ కూలికి లేదా ఫ్రీగా పనిచేసే వాళ్ళు బేవార్ అంటామండి. అలాగా ఇక్కడ ధల బేవర్లా తయారయ్యాడు అనమాట. అంటే తక్కువ వేతనానికి పనిచేస్తున్నాడు అనమాట. ధల మరియు రామ్ కాళీ వంటి వ్యవసాయ కూలీలు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే తక్కువ వేతనాలకు ఎందుకు పనిచేస్తున్నారు? సమాధానం ఆన్సర్ ఆప్షన్ బి కూలీల మధ్య తీవ్ర పోటీ ఉండడం వల్ల, కూలీలు ఎక్కువైపోవడం వల్ల ఈ రేటు తగ్గిపోయింది. భూమి, శ్రమ మరియు భౌతిక మూలధనాన్ని సమన్వయం చేసే 4వ ఆవశ్యకతను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆ మూడిట్లని సమన్వయం చేసేవాడు మనిషే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి మానవ మూలధనం. భారతదేశంలోని మొత్తం సాగు భూమిలో ఎంత శాతం భూమికి మాత్రమే నేటికి కూడా సాగునీటి సదుపాయం ఉంది? మొత్తం సాగు భూమిలో సాగునీటి సదుపాయం ఉన్న భూమి ఎంత? సమాధానం ఆప్షన్ బి 40% కంటే తక్కువ ఉంది సాగునీటి సదుపాయం. పాలంపూర్ గ్రామ విస్తీర్ణంలో సాగు భూమి ఏ సంవత్సరం నుండి పెరగలేదు?
ఆన్సర్ ఆప్షన్ బి 1960. 1960 నుండి పాలంపూర్ గ్రామ విస్తీర్ణంలో సాగు భూమి అనేది పెరగలేదు. 25. మిస్త్రీలాల్ తన చెరుకు క్రషింగ్ యంత్రంతో బెల్లం తయారు చేసి ఎక్కడ విక్రయిస్తాడు? సమాధానం షాపూర్ పట్టణంలో. షాపూర్ పట్టణంలో మిస్త్రీ బెల్లం. కరీం పాలంపూర్ గ్రామంలో ఏ రకమైన కేంద్రాన్ని ప్రారంభించాడు? కరీం పాలంపూర్ గ్రామంలో ఏ రకమైన కేంద్రాన్ని ప్రారంభించాడు? ఇక్కడ పాలంపూర్ గ్రామ కథ అనే పాఠం కాబట్టి ఈ పాఠంలో ప్రతిదీ ఇంపార్టెంటే, అందుగురించనే ఎగ్జాంపుల్స్ సైతం మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. సమాధానం ఆన్సర్ ఆప్షన్ బి కంప్యూటర్ క్లాస్ సెంటర్. ఎవరు? కరీం. కిషోర్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణంతో ఏ జంతువును కొనుగోలు చేశాడు? కిషోర్. సమాధానం ఆన్సర్ ఆప్షన్ సి గేదె. గేదె. తేజ్ పాల్ సింగ్ తన 350 క్వింటాళ్ళ మిగులు గోధుమలను ఏ మార్కెట్లో విక్రయించాడు? తేజ్ పాల్ సింగ్. ఆన్సర్ రాయ్గంజ్. రాయ్గంజ్లో తేజ్ పాల్ సింగ్ 350 క్వింటాళ్ళ మిగులు గోధుమలను రాయ్గంజ్ మార్కెట్లో విక్రయించడం జరిగిందండి. వ్యవసాయ భూమిని కొలవడానికి ఉపయోగించే ప్రామాణిక కొలమానం ఏమిటి? వ్యవసాయ భూమిని కొలవడానికి ఉపయోగించే ప్రామాణిక కొలమానం ఏమిటి? సమాధానం ఆన్సర్ ఆప్షన్ డి హెక్టారు. హెక్టారు. పాలంపూర్లో మొత్తం ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి? పాలంపూర్లో మొత్తం ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి? సమాధానం ఆప్షన్ సి 450 కుటుంబాలు. 450 కుటుంబాలు. పాలంపూర్లోని 450 కుటుంబాలలో ఎంత శాతం మందికి సొంత భూమి లేదు? సమాధానం 1/3 వంతు వారికి సొంత భూమి లేదు. అంటే 150 కుటుంబాలకి సొంత భూమి లేదు, 300 కుటుంబాలకి సొంత భూమి ఉంది. 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే చిన్న రైతుల కుటుంబాలు పాలంపూర్లో ఎన్ని ఉన్నాయి? సమాధానం ఆప్షన్ సి 240 కంటే తక్కువ. 240 కుటుంబాలు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమిని సాగు చేసే చిన్న రైతు కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలోని మెజారిటీ భూమి ఎంతమంది ఉన్నత కులాల కుటుంబాల చేతుల్లో ఉంది? గ్రామంలోని మెజారిటీ భూమి ఎంతమంది ఉన్నత కులాల కుటుంబాల చేతుల్లో ఉంది? సమాధానం 80 కుటుంబాల చేతుల్లో ఉంది. 29. దళితులు పాలంపూర్ గ్రామ జనాభాలో ఎంత శాతం ఉన్నారు? దళితులు. సమాధానం 3వ వంతు. 3వ వంతు. పాలంపూర్లోని మధ్య మరియు పెద్ద తరహా రైతుల సంఖ్య ఎంత? మధ్య తరహా, పెద్ద తరహా రైతుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ బి 60 కుటుంబాలు. 60 కుటుంబాలు. హరిత విప్లవం వ్యవసాయంలో ఏ రకమైన విత్తనాల వాడకాన్ని ప్రోత్సహించింది? సమాధానం ఆప్షన్ సి అధిక దిగుబడి విత్తనాలు, అంటే హెచ్వైవి విత్తనాలు. హెచ్వైవి విత్తనాల వాడకాన్ని ఈ హరిత విప్లవం ప్రోత్సహించింది. 32. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు ఏది అత్యంత ఆవశ్యకం? ఆధునిక వ్యవసాయ పద్ధతులకు. సమాధానం
ఎక్కువ మూలధనం అంటే ఎక్కువ పెట్టుబడి అనేది అవసరం. ఆధునిక పద్ధతుల్లో శ్రమ తక్కువ ఉండాలి, యంత్రాల పనితీరు ఎక్కువ ఉండాలి. యంత్రాలు కావాలంటే అధిక మూలధనం ఉండాలి, ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. 33 గోసాయిపూర్, మజౌలి గ్రామాల నుండి వ్యవసాయ కూలీలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళుతున్నారు? గోసాయిపూర్, మజౌలి గ్రామాల నుండి వ్యవసాయ కూలీలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళుతున్నారు? సమాధానం ఆప్షన్ సి, ఉపాధి అవకాశాల కోసం. ఉపాధి అవకాశాల కోసం. కిషోర కుమ్మరి కోసం బంకమట్టిని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? కిషోర కుమ్మరి కోసం బంకమట్టిని ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? సి, గంగానది నుండి. గంగానది నుండి. 35 పాలంపూర్లో పనిచేసే జనాభాలో ఎంత శాతం మంది వ్యవసాయేతర పనుల్లో నిమగ్నమై ఉన్నారు? వ్యవసాయం కాని పనుల్లో. సమాధానం 25%. 25%. రాయిగంజ్లో పాల సేకరణ మరియు శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎవరు? రాయిగంజ్లో పాల సేకరణ మరియు శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎవరు? ఆన్సర్ షాపూర్. రాయిగంజ్లో ఏర్పాటు చేసింది షాపూర్కి చెందినటువంటి ఇద్దరు వ్యాపారులు. చిన్న తరహా పరిశ్రమలు పెద్ద కర్మాగారాల నుండి ఎలా భిన్నంగా ఉంటాయి? చిన్న తరహా పరిశ్రమలు పెద్ద కర్మాగారాల నుండి ఎలా భిన్నంగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి, కేవలం సాధారణ ఉత్పత్తి పద్ధతులు వాడతారు. చిన్న తరహా పరిశ్రమల్లో సాధారణ ఉత్పత్తి పద్ధతులు వాడతారు చిన్న తరహా పరిశ్రమల్లో. 38 కరీం తన కంప్యూటర్ సెంటర్లో ఎవరికి ఉపాధి కల్పించారు? సమాధానం ఆప్షన్ సి, కంప్యూటర్ అప్లికేషన్లలో డిగ్రీ ఉన్నటువంటి ఇద్దరు మహిళలకు. 39 1 హెక్టారు అంటే ఎన్ని మీటర్ల భుజం ఉన్నటువంటి చతురస్ర వైశాల్యానికి సమానం? 1 హెక్టారు అంటే ఎన్ని మీటర్ల భుజం ఉన్నటువంటి చతురస్ర వైశాల్యానికి సమానం? సమాధానం 100 మీటర్ల భుజం ఉన్నటువంటి చతురస్ర వైశాల్యానికి సమానం. విద్యుత్ సౌకర్యం రాకముందు పాలంపూర్లో రైతులు బావుల నుండి నీరు తోడేందుకు దేనిని వాడేవారు? సమాధానం పర్షియన్ వీల్స్. పర్షియన్ వీల్స్. 41 మధ్య పెద్ద తరహా రైతులు తమ వ్యవసాయ పెట్టుబడిని ప్రధానంగా ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు? సమాధానం గత వ్యవసాయ ఉత్పత్తి మిగులు పొదుపు ద్వారా వ్యవసాయ పెట్టుబడిని సమకూర్చుకుంటారు. ఎవరు వాళ్ళు? మధ్య పెద్ద తరహా రైతులు అన్నమాట. వ్యవసాయ కూలీలకు లభించే వేతనం ఏ రూపంలో ఉండవచ్చు? సమాధానం నగదు లేదా వస్తు రూపంలో భోజనం సహా ఉంటుంది. 43 బహుళ పంటల సాగు మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులు రెంటి యొక్క ఉమ్మడి లక్ష్యం ఏమిటి? బహుళ పంటల సాగు మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులు రెంటి యొక్క ఉమ్మడి లక్ష్యం ఏమిటి? సమాధానం ఒకే భూభాగంలో ఉత్పత్తిని పెంచడం. దేశంలో
రసాయన ఎరువుల వాడకం ఏ రాష్ట్రంలో గరిష్టంగా ఉంది? సమాధానం పంజాబ్లో రసాయన ఎరువుల వాడకం ఎక్కువ ఉందన్నమాట పంజాబ్లో. రసాయన ఎరువులు నీటిలో కరిగి త్వరగా మొక్కలకు అందుతాయి, వాటి వల్ల జరిగే నష్టం ఏమిటి? సమాధానం అవి నేలలో ఉండక భూగర్భ జలాలను కలుషితం చేస్తాయి. పాలంపూర్ వ్యవసాయ విధానం భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని పోలి ఉంటుంది? సమాధానం పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాన్ని ఈ యొక్క పాలంపూర్ వ్యవసాయ పద్ధతి పోలి ఉంటుంది. పశువులకు మేతగా వాడే జొన్న, సజ్జలను ఏ కాలంలో సాగు చేస్తారు? జొన్నలు, సజ్జల్ని. సమాధానం ఖరీఫ్, వర్షాకాలంలో పండే పంట ఖరీఫ్. 48ది వ్యవసాయ ఉత్పత్తి కోసం అవసరమైనటువంటి భూమి ఎలాంటి వనరు? సమాధానం స్థిరమైన సహజ వనరు. వ్యవసాయ కూలీలు వేతనంతో పాటు ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య ఏమిటి? ఆన్సర్ పనిచేసే వ్యవధిలో అస్థిరత. అంటే ఏడాది పొడవునా పని దొరకకపోవడం అనేది వ్యవసాయ కూలీలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య. పాలంపూర్ గ్రామంలో ఉన్నత పాఠశాలల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ బి 1. 450 కుటుంబాలు ఉన్నాయి, ఒకటి సరిపోద్ది కదా. సవిత తేజ్పాల్ సింగ్ పొలంలో కోత సమయంలో రోజుకు ఎంత కూలీకి పని చేయడానికి అంగీకరించింది? సమాధానం 100 రూపాయలకి. ఆధునిక వ్యవసాయ పద్ధతులకు ఏ ఉత్పాదకాలను బయట మార్కెట్ నుండి కొనుగోలు చేయాల్సి ఉంటుంది? సమాధానం రసాయనిక ఎరువులు, హెచ్వైవి విత్తనాలు. ఇవి ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో వీటిని పైనుంచి కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట, బయట మార్కెట్ నుంచి. రవాణా రంగంలో కిషోర తన ఆదాయాన్ని పెంచుకోవడానికి తోడ్పడిన ప్రభుత్వ పథకం దేనికి సంబంధించినది? సమాధానం భూమి లేని పేదలకు తక్కువ వడ్డీపై రుణాలు ఇవ్వడం ద్వారా కిషోర రవాణా రంగంలో తన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ భూమి లేని పేదలకు తక్కువ వడ్డీపై రుణాలు అనే పథకం చాలా ఉపయోగపడింది అనమాట. పాలంపూర్లో పెద్ద రైతులు మిగులు ఆదాయాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు? సమాధానం పైవన్నీ. అంటే స్థిర మూలధనం పెంచుకోవడానికి, ట్రాక్టర్లు అలాంటివి కొనుక్కొని పెంచుకోవడానికి, వడ్డీకి అప్పులు ఇవ్వడానికి, తర్వాత పండించబోయే పంటకి పెట్టుబడిగా ఆ మిగులు ఆదాయాన్ని దాచుకునేవారు అనమాట, పైవన్నీ కూడా. పాలంపూర్ గ్రామం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద గ్రామం ఏది? సమాధానం రాయ్గంజ్. 56ది పాలంపూర్లో వ్యవసాయ అనుబంధ వ్యవసాయేతర రంగాలలో ప్రధానమైనది ఏది? సమాధానం పాడి పరిశ్రమ. నిర్దిష్ట కాలంలో ఒక ఇచ్చిన భూభాగం నుండి ఉత్పత్తి అయ్యే పంట పరిమాణాన్ని సూచించే పదం ఏది? సమాధానం దిగుబడి అంటాము. దిగుబడి.
పప్పు ధాన్యాల ఉత్పత్తి 1965 నుండి 2020తో పోలిస్తే హరిత విప్లవం కారణంగా గోధుమ ఉత్పత్తిలో పెరుగుదల రేటు ఎలా ఉంది? సమాధానం అనూహ్యంగా అధికంగా పెరిగింది హరిత విప్లవం కారణంగా గోధుమ ఉత్పత్తిలో. 59వది, వడ్డీ వ్యాపారుల నుండి రుణాలు తీసుకునే చిన్న రైతులు రుణాలు మాఫీ చేయలేక ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు? తీవ్ర రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. వీడియోలో చివరి పెట్టండి. భవిష్యత్తులో వ్యవసాయేతర కార్యకలాపాలు గ్రామాలలో పెరగడానికి ఏ సదుపాయాలు మెరుగుపడటం అత్యంత కీలకం? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో ఫ్రేమింగ్ ఏ విధంగా ఉందన్నది తప్పనిసరిగా కామెంట్ చేయండి. అదేవిధంగా బిట్ ఫార్మేషన్లో ప్రతి లెసన్కి 60 బిట్లు రావాలంటే కొంచెం రావడం కష్టంగా ఉంటాయి. అందుగురించనే డెప్త్గా వెళ్ళి కొన్ని ఈజీ బిట్లు కొన్ని టఫ్ బిట్లు అన్నిటిని మిళితం చేస్తూ 60 బిట్లు తయారు చేస్తున్నాను. రానున్న రోజుల్లో బుక్ను కూడా తయారు చేస్తున్నాను, మీకు ఆల్రెడీ చెప్పాను. అందులో ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ మాత్రమే వస్తాయి. నార్మల్ బిట్స్, ఎగ్జామ్ ఓరియంటెడ్ బిట్స్ అంటే ఈ విధంగా మనం ఫ్రేమింగ్ అయితే చేయడం జరుగుతుంది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, పక్కన ఉన్న ఐ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ ఆఫ్.